యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. హల్లెలూయా. అడవికి రాజు సింహం. సింహం పిల్లలు ఆకలిగానే ఉంటాయని ఎవరు కూడా అనుకోరు. ఒకవేళ అవన్నీ ఆకలిగానే ఉంటాయేమో కానీ దేవుణ్ణి ఆశ్రయించిన వారికి ఏ మేలు కూడా కొదవ ఉండదని. దేవుడు ఏ కొదవ లేనివాడు. ఆయన సర్వ సమృద్ధి కలిగినవాడు, సర్వ సంపన్నుడు, సర్వజ్ఞాని, సర్వవ్యాపి, సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, శ్రీమంతుడైన దేవుడు. పౌలు గారు ఏథెన్స్ అనే మహాపట్నంలో దేవుని వాక్యం చెప్తూ ఆయన ఎలా అంటారు, అందరికీ జీవాన్ని ఇచ్చిన దేవుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు యేసయ్య, ఆయనకి ఏదీ కొదువు లేదని. దేవుడు ఏ కొదువ లేనివాడు కాబట్టే మనల్ని కూడా, ఆయన ఆశ్రయించిన వారిని కూడా సమృద్ధితో నింపుతాడని, ఏ కొదువ లేకుండా మంచి స్థితిలోకి దేవుడు మనల్ని తీసుకొస్తాడని. కొంతమంది సమాధానం కోసం, సంతోషం కోసం, సంపద కోసం ఈ లోకాన్ని ఆశ్రయిస్తూ ఉంటారు. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఈ లోకం మనుషుల్ని ఖాళీ చేస్తుంది కానీ నింపదు. దేవుడు మనల్ని నింపుతాడు. ఏ కొదువ లేకుండా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అన్నగారికి గర్భఫలం కొదువుగా ఉంది. ఆమె దేవుని దగ్గరికి వచ్చింది, కన్నీరు కార్చింది. దేవుడు ఆమెకు సంతానం అనుగ్రహించారు. బర్తులోమెకి చూపు లేదు. దేవుని అడిగాడు, బ్రతిమాలుకున్నాడు. క్రీస్తు ప్రభువారు అతనికి చూపు దయచేశారు. మన జీవితంలో కూడా మనకి ఏది కొదువై ఉందో మనం దేవుని అడిగినప్పుడు, దేవుడిని ఆశ్రయించినప్పుడు ఏ కొదువ లేకుండా దేవుడు మనల్ని పోషిస్తాడని.